మేడం నమస్కారం. సో మనం సెకండ్ ఫేజ్లో ఉన్నాం. ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ మంచి ఫన్ ప్లస్ రియలిస్టిక్ టాక్స్తో మొదలైంది. హానెస్ట్గా చెప్పాలంటే నాకు ఒక ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి, అంటే మీరు కూడా సంబంధాలలో హెల్ప్ చేయడము, చాలా మందితో మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. మీ పర్స్పెక్షన్ నుంచి ఇప్పుడు ఎట్లుంది అసలు జనరేషన్ ఎట్లుంది? అబ్బాయిలు ఈ దాంట్లో సఫర్ అవుతురా, అమ్మాయిలు సఫర్ అవుతురా? మీ ఒపీనియన్ ఏంది అసలు? అంటే ఒకప్పుడు అమ్మాయిలది ఉండే, ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అబ్బాయిలు సఫర్ అవుతుంది. అంటే ఒకప్పుడు అమ్మాయిలు అంటే చదువు పై చదువులకు బయట పంపే వాళ్ళు గారు, ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇష్టం అంటే బయటకు వెళ్ళి చదవడము, ఎక్కువ చదువులు చదువుకోవడము అట్లాంటివి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు డేర్ ఎక్కువైపోయింది. నిజం చెప్పాలంటే అబ్బాయిల తో పాటు ఈక్వల్ గా వెళ్తున్నారు, బయటకు వెళ్ళడము, చదువుకోవడము, బయట ఉండడము. వాళ్ళు ఓన్ గా అంటే ఒంటరిగా ఉంటున్నారు కదా అమ్మాయిలు కూడా, వాళ్ళకు డేర్ ఎక్కువైపోయింది. నిజం చెప్పాలంటే డేర్ గా ఉంటున్నారు. సో అట్లా ఉండడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అబ్బాయిలకి ఏ రకంగా తీసిపోము మేము. ఇంతకు ముందు అమ్మాయిలు బయట వెళ్లే వాళ్ళు కాదు, అంటే ఇంట్లో నుంచే అంటే పేరెంట్స్ తోటి ఉండడము, పేరెంట్స్ తోటి బయటకు వెళ్ళడము. ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా ఎవరన్నా అన్నను, తమ్ముడు లేదా అమ్మ నాన్న వాళ్ళతోటే వెళ్ళేవారు, లేకపోతే పెద్ద తాత నాన్నమ్మ ఎవరో ఒకరు బయటకు తీసుకెళ్లడమే. గాని చదువుకున్నా కూడా అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర గాని, లేకపోతే వాళ్ళు వెళ్ళి చదివియడం కానీ జరుగుతుంది. ఇప్పుడు అట్లా లేదు. ఏంటంటే వాళ్ళు ఓన్ గా చదువుకోవడము, డేర్గా ఉండడం మంచిదే కాదని అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి. బట్ కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకి వేరే, మనం ఈ రకంగా ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు వేరే రకంగా యూజ్ చేసుకుంటారు. ఎట్లా అంటే మేము వాళ్ళకంటే ఏం తక్కువ ఏం లేదు కదా. ఒకప్పుడు అబ్బాయికి ఒకటే క్వశ్చన్ అడుగుతుండే, అబ్బాయి బాగుండా, చూడడానికి బాగుండా, జాబ్ చేస్తుందా, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉందా, ఇవి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెడతారు. అబ్బాయి బాగుండాలి, వాళ్ళు చదువుకొని ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ ఉండాలి. పేరెంట్స్ ఎట్లా హై లెవెల్ ఉండాలి. అంటే చిన్న అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ ఆల్మోస్ట్ అందరూ అట్లా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు అబ్బాయి ఉన్న పేరెంట్స్ కంటే అమ్మాయి ఉన్న పేరెంట్స్ కే డేర్ ఎక్కువనేమో. అబ్బాయి వాళ్ళు వస్తుందంటే అబ్బాయి వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, జస్ట్ అబ్బాయి వాళ్ళు వస్తున్నంటే అమ్మాయి వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా సరే అబ్బాయి వాళ్ళు వస్తున్నంటే భయపడేవారు మాకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి వాళ్ళు ఎంత రిచ్ ఉన్నా సరే, అమ్మాయి వాళ్ళు ఎంత పూర్ అయినా సరే, అంటే ఎంత తగ్గి ఉన్నా సరే వాళ్ళు వస్తారంటే వాళ్ళని వీళ్ళన్ని క్వశ్చన్ చేసి పక్కకు జరిపిస్తున్నారు. అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఇదంతా ఎక్కువైందని బాగా వింటున్నా. కోవిడ్ తర్వాత బాగా ఎక్కువైపోయిందా? అంటే ఈ అబ్బాయిలది మొత్తం చాలా అన్యాయం జరుగుతున్నాయి. న్యూస్లలో కూడా చూస్తున్నాం. ఒకరిని లవ్ చేస్తారు, ఇంకా కొన్ని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని స్మాష్ చేసి డ్రమ్ లో అమ్మో అసలు అవి కూడా పిల్లలు పుట్టిన తర్వాత కూడా అమ్మాయిలు అసలు అబ్బాయి తోటి గ్యారంటీ లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అని గ్యారంటీ లేకుండా అయిపోయింది. అసలు ఒకప్పుడు అమ్మాయికి ఉంటుండే ఇట్లాంటివి, ఇప్పుడు అబ్బాయికి కూడా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయికి ఉంటే చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పుకుంటారు, అమ్మాయిలు చెప్పుకుంటారు. అబ్బాయిలు ఎట్లా అంటే చెప్పుకోలేరు. ఎందుకంటే సమాజంలో వాళ్ళకి ఇంకా చీప్ గా అయిపోతాము. అరే వీళ్ళ వైఫ్ ఇట్లా అంటారు, ఇంకా బయట వాళ్ళు ఇన్సెప్ట్ చేస్తారేమో అని అట్లా ఫీల్ అయి చెప్పుకోలేకపోతారు అబ్బాయిలు. ఈ మధ్య మరి అబ్బాయిలు అట్లనే అవుతున్నారు. అన్ని విషయాలలో అబ్బాయిలు చాలా లోపల కుమిలిపోతుంటారు. వాళ్ళకి చెప్పుకోవడానికి రాదనమాట. అంటే మామూలుగా బయట మాట్లాడడం, ఎంజాయ్ చేయడం వేరు, ఈ పర్సనల్ విషయాలలో మాట్లాడుకోవడము, వైఫ్ కోసము, వాళ్ళ లైఫ్ కోసం మాట్లాడుకోవడం వేరు. వాస్తవం ఆనెస్ట్ గా చెప్పాలంటే మీరు కూడా ఏకీభవిస్తారు కదా దీని గురించి. అబ్బాయిలు ఈ మధ్య అసలు వాస్తవానికి చాలా సఫర్ అవుతున్నారు. న్యూస్ లో చూసిన అన్ని ఫేక్. అమ్మాయిలు కూడా ఈ కేసులు కూడా ఎక్కువైపోయినాయి. కేసులు ఫేక్ కేసులు పెట్టడం కూడా. అంటే వాళ్ళ డబ్బు ఏంటంటే ఇప్పుడు ఏదో పెళ్లి చేసుకోవాలి అంటే అందరు కాదు, కొందరు ఇట్లాంటి మొత్తం అవే చేసుకుంటారు. పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ 9 నెలలు
అట్లా లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంటుంది. ఉమ్, తర్వాత ఏదో ఒకటి చేసి వాళ్ళని కొట్లాడి ఉమ్, వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవాలి. ఉమ్. సెటిల్మెంట్ చేసుకొని విడిపోయి మళ్ళీ ఇంకొక అబ్బాయిని ట్రాప్ చేసి వాడిని మీ అందరి అంటే అవుతుంది ఇదంతా. ఇట్లా చాలా అవుతున్నాయి. ఇట్లా చేసి నాకు తెలిసిన వాళ్ళు కూడా చేసి ఇట్లా అమ్మా. అట్లా అయినాయి. ఉమ్. ట్రాప్ చేసి మళ్ళీ వాళ్ళు వాళ్ళతో 2 నెలలు ఉమ్, లైఫ్ ఎంజాయ్ చేసి మళ్ళీ వాళ్ళతో విడిపోయి డబ్బులు అట్లా చేసుకొని అట్లా చాలా చేస్తున్నారు. ఉమ్. ఇటువంటివి జరుగుతుంది కూడా. అంటే నాకు తెలిసి అమ్మాయిలు కూడా బాగా ఈ సోషల్ లైఫ్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ ఫ్రీడమ్ అనే దానికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేసి వీళ్ళు మొత్తం ఇట్లా అయిపోతున్నారేమో. మెయిన్ వెనుక పేరెంట్స్ కరెక్ట్ గా ఉండాలి. పేరెంట్స్ కరెక్ట్ ఉండదు. పేరెంట్స్ కరెక్ట్ గా ఉండాలి. ఉమ్, ఇది తప్పు, నువ్వు తప్పు అని చెప్పాలి. అది అమ్మాయికే గానీ అబ్బాయికే గానీ తప్పు చేస్తుంటే వాళ్ళు చూసుకోవాలి. ఉమ్, వీళ్ళు ఎట్లా తిరుగుతున్నారు, వీళ్ళు ఏ దారిన పోతున్నారు అనేసి చూసుకొని వాళ్ళు తప్పును తప్పని ఖండిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఉమ్. అయితే వాళ్ళకి అట్లా ఏంటంటే ఇది వ్యసనంగా మారిపోతుంది. ఓకే ఓకే ఓకే. అడిగే వాళ్ళు లేక ఇది చేసి మేము చేస్తుంది కరెక్ట్ అనుకుంటున్నారు, ఉమ్, కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళే ఖరాబ్ చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఇంకోటి అంటే మీరు ఇద్దరికి ఎవరని చెప్పొచ్చు. అప్పుడు మంచి సామెత ఉంటుండే కదా, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి అయ్యని అని చెప్పేసి. దానికి ఆ స్టేట్మెంట్ ఈ జనరేషన్ లో పనిచేస్తుందా ఇప్పుడు? లేదు, అస్సలు అసలు పని చేయదు. అస్సలు పని ఇప్పుడు అంత కాదు, 100కి 100% కరెక్ట్ చెప్పాలి. 100% నిజమే చెప్పాలి. నిజం చెప్పాలి. ఏ ఒక్కటి రాని చెప్పినా ఆ తర్వాత పేరెంట్స్ తెలిసినా కూడా మళ్ళీ మామూలుగా అడుగుతారు, వాళ్ళు చెప్పలేవు, అది చెప్పలేవు ఎందుకు. ఉమ్, అదే సరే పెళ్లి కావాలని చెప్పేసి ఏదో చిన్న మనం దాచిపెట్టినా కూడా ఉమ్, అది క్వశ్చన్ చేస్తుంది తర్వాత. ఉమ్. అప్పటికప్పుడు 100 అబద్ధాలు కాదు, ఇప్పుడు అసలు ఒక్కటి కూడా ఆడడం లేదు, అన్ని నిజాలు చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. అంటే ఇది కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా వెరీ ఎర్లీ ఏజ్లో కూడా షుగర్లు, బీపీలు ఇవి రావడం జరుగుతున్నాయి. నేను కొన్ని అంటే న్యూస్లో కూడా చూసిన, పెళ్లి చూపులకు అమ్మాయిలు హెల్త్ రిపోర్ట్స్ కూడా అడుగుతున్నారు. కొన్నిసార్లు కొన్ని హెల్త్ ఇష్యూస్ దాచిపెట్టి అయినా సరే అది ముందుకెళ్ళి మనం పెళ్లి చేయడం వల్ల తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయా? ఉంటాయి. దాంతో కూడా మామూలుగా ఇప్పుడు అంటే షుగర్ బీపీ అనే కాదు, కానీ లైఫ్ ఇప్పుడు అన్ని కూడా చూసుకుంటే కూడా లైఫ్ ఏం చేయాలన్నా వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చింది అమ్మాయి వాళ్ళు. అది ఇవాళ రేపు అయిపోయిందంటే చాలా కేసులు పెళ్ళికి పనికి రావడానికి డైవర్స్ తీసుకున్నారు. పెళ్ళి అయిపోయినాక 1 మంత్కి పెళ్ళికి ఏమైనా ఎందుకు డైవర్స్ తీసుకున్నాను మేము అంటే మా దగ్గరికి సెకండ్ మ్యారేజ్ సంబంధాలు వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు ఎందుకైనా డైవర్స్ అంటే పెళ్ళికి పనికిరాడు. అంటే పెళ్ళికి పనికిరాడు అంటే సెక్షువల్ గా పనికిరాడు. ఓకే. ఆ విధంగా ఇప్పుడు ఏమైపోయింది, అమ్మాయిలు కొంచెము ఆ దాంట్లో కూడా సర్టిఫికేట్ కావాలి అంటే చాలా తక్కువ మంది. అది ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఏమంటారు అంటే ఆ సర్టిఫికేట్ కావాలి మాకు. ఓకే, హెల్త్ పరంగా బాగుంది, అన్ని బాగున్నాయి, ఆ సర్టిఫికేట్ కూడా కావాలి అని ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ అది కూడా వస్తాయి కూడా. ఎందుకంటే చాలా ఇప్పుడు అది కూడా ఎందుకు పెరుగుతుందంటే ఈ అబ్బాయిలకు కానీ వర్క్ టెన్షన్ ఉంటుంది, సరైన టైంకు పెళ్లి ఆకపోవడం, వీళ్ళు ఎనీ టైం ఆలోచన చేయడము, ఆ విధంగా వీళ్ళకు ఏమైపోయిందంటే ఆ జబ్బుకు దగ్గరికి వెళ్ళిపోవాలి. అట్లా ఇది లేడీస్కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది కూడా. ఇంకొకటి కొద్దిగా ఫైనాన్షియల్ సెన్సిటివ్ టాపిక్స్. నార్మల్గా బంగారం రేటు రోజు రోజుకి పీక్ వెళ్ళిపోతుంది. మిడిల్ క్లాస్ వల్ల అంటే అంతంత బంగారము, ఇన్ని తులాలు అంతగానం కట్నమో లేకపోతే అమ్మాయికి బంగారమో అబ్బాయికి అది అంత చేయించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఫేజెస్లలో కూడా సింక్ అవ్వట్లేదు. అరే మాకు ఇంత ఇస్తలేరు, కట్న కానుకల దగ్గర ఈ చిన్న ఇవి అవుతున్నాయి. పిల్లలకేమో ఇష్టం ఉంటుంది. అసలు ఈ కట్న కానుకలు అనేవి పెద్దోళ్ళు పెట్టుకునేయా లేకపోతే పిల్లల కోసం చూసేయా? పెద్దోళ్ళు పెట్టుకునేయాలి. అప్పుడు ఏంటంటే అది ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేవాళ్ళు, భరణి ఇచ్చి. దాన్ని ఏమైపోయింది, రాను అబ్బాయి వాళ్ళు ఇవ్వడము అమ్మాయి వాళ్ళు ఇవ్వడము స్టార్ట్ అయిపోయింది. దాని కింద అప్పుడు ఏదో ఇస్తే మా అమ్మాయి కొంచెం సంతోషంగా ఉంటుందని అప్పుడు స్టార్ట్ అయ్యి అది కట్న రూపేనా ఇక తిరుగుతా వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఏంటంటే కొందరు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, లేని వాళ్ళు ముందే చెప్తున్నారు. మేము 5 తులాలు పెడతాము, 3 తులాలు పెడతాము అంతే. అంటే అమ్మాయికి ఏం తక్కువ ఇప్పుడు? అబ్బాయి వాళ్ళు అడిగే పొజిషనే లేదు ఇక్కడ.
అబ్బాయి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, మంచి అంతో ఎంతో ఆస్తున్నా, ఆయనకు అడిగే హక్కు లేదు. లేదు, హక్కు లేదు. అట్లా అంటున్నారు ఇప్పుడు. అంటే ముందు చెప్తున్నారు మేము ఒక పత్రాలు పెట్టగలుగుతాం, మీకు ఓకే అంటారు. అప్పుడు ఓకే అయినాక అన్ని ఓకే అయినాక మళ్ళీ కూర్చుని మేము పత్రాలు పెట్టాలనుకుంటున్నాము, మరి మీరు ఓకేనా అంటే 10 దగ్గర ఇంకో వీళ్ళ దగ్గర అంటే వచ్చేటోడికి ఎంత రాబట్టాలని చూస్తాడు. ఒకటి సరే నాకు ఇంత వాడు కూర్చున్నాక 10 కాదు, ఇంకో 2 పెట్టు, ఇంకో 2 తులాలు పెట్టు, ఇంకో 3 తులాలు పెట్టు, అలా పడుతూ ఉంటాయి. ఆయనంతా పెడతారు, మన దగ్గర లేకపోతే వాడికి పెడతారు. కొన్ని రియలిస్టిక్ సిచ్యువేషన్స్ అంటే మీరు అంటే మనం కూడా చూసి ఉంటాం, మన లైఫ్లో కూడా చాలా చూసి ఉంటాం. పెళ్ళైన తర్వాత కూడా కొంచెం ఇంకా కట్నం కావాలి, ఇంకా ఇవి కావాలి, ఇట్లా 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 అని అవుతూ ఉంటాయి కదా. అసలు ఏంటి, దీన్ని ఎట్లా తీసుకోవాలి అసలు నార్మల్లీ? ఎట్లా అంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఇప్పుడు 2 రకాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ ఉన్నారు అనుకో, భార్య భర్తలు వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ అత్తగారిని అడగొద్దా, అబ్బాయే చూసుకుంటారు. అవసరం లేదు నాకు భార్యతో ఇంపార్టెంట్, అంతేగాని నాకు కట్నం అవసరం లేదు, నా భార్య నాకు మంచిగా ఉందని కొందరు అనుకునేవాళ్ళు. ఓకే. కొంతమంది అట్లా కాదు, ఇక ఏదో అంటే చాలా తక్కువ వరకు ఇట్లాంటివి అయితే లేవు. ఈ మధ్య ఇప్పుడు అమ్మాయి ఉండడమే పెద్ద ఇది అయిపోయింది, ఇంపార్టెంట్ అయిపోయిన పరిస్థితులు కాబట్టి ఒకప్పుడు ఉండే ఇట్లాంటివి. కానీ ఇప్పుడైతే ఫస్టే వాళ్ళు చెప్పేస్తారు, మేము ఈ స్థాయిలో ఉన్నాం, నువ్వు ఎంతన్నా చదువుకో, నీకు అమ్మాయి నచ్చిందంటే మేము ఇంతే పెడతాం, ఇంత ఉంటే వచ్చి చేసుకోండి, లేదంటే లేదు. మేము ఫస్టే చెప్పినాం కదా, వాళ్ళు కూడా కండిషన్ పెడతారు. కొద్దిగా అంటే మీరు అడిగిన క్వశ్చన్ కూడా సరే, పెళ్ళినప్పుడు పెట్టినప్పుడు పెడతారు. ఇప్పుడు అమ్మాయిలే ఉన్నారు, అబ్బాయిలు లేవు. వాళ్ళు ఇప్పుడు 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళకి కొంచెము భూమి ఉంది, కొంచెం ఆర్థికంగా ఏదో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, అబ్బాయి వాళ్ళు అంటే జాబ్ పరంగా వాళ్ళు మంచిగా ఉన్నా కూడా మీ డాడీని నాకు 1 ఎకరం రాసి, 1 అద్దె రాసి ఏం చేసుకుంటాడు, మీరే కదా ఆడపిల్లలు, తర్వాత ఏం చేసుకుంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అయితే ఇవన్నీ మనం నార్మల్ గా ఏదో ఇట్లా మాట్లాడతాం కానీ చాలా జరుగుతాయి కూడా ఉన్నారు. అట్లా రాపించుకున్నారు కూడా, రాసుకుని కూడా ఉన్నారు, తీసుకున్నారు కూడా ఉన్నారు, చాలా మంది కూడా ఉన్నారు. తప్పేం కాదు, తప్పు కాదు, కానీ టార్చర్ పెట్టొద్దు వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, చాలా అసలు సొసైటీలో ఎంతగా అసలు చాలా చూస్తున్నాం. అండ్ ఇంకా కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే, మీరు ఇప్పటివరకు ఏదన్నా ఒక మంచి అంటే మా ఆడియన్స్ కోసము ఇట్లా కూడా జరుగుతుంది అనే అలాంటి ఏదైనా ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా మీరు చూసింది? కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. కొన్ని మంచి అంటే అబ్బాయి ఎట్లా ఉండని ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగానే కానీ అడ్జస్ట్ అయి ఉన్న అమ్మాయిలు ఉన్నారు. అట్లానే కూడా లేదు, అడ్జస్ట్ అయిపోతారు స్టడీకి. కానీ అబ్బాయి అంటే చిల్లర బుద్ధులు ఉన్నా సరే, అమ్మాయిలు కొంతమంది చాలా తక్కువ 10లో 2 మెంబర్స్ అట్లా ఉన్నారు. 99% మాత్రం అమ్మాయిలు ఈక్వల్ గానే ఉన్నారు. ఎందుకంటే నువ్వు నాకు ఇది నచ్చితే ఇదే కావాలి, నాకు నచ్చింది నేను చేస్తా, నీకు నచ్చింది అంతే, ఇంకా నీకు నచ్చింది కూడా నాకు నచ్చినట్టే చేయమని అమ్మాయిలు అట్లా ఇప్పుడు ప్రస్తుతం అయితే అట్లా ఉన్నారు. ఎందుకంటే ఇంకా అమ్మాయికి ఇదంతా లొల్లేందుకు అని కాంప్రమైజ్ అయ్యి చాలా వరకు అబ్బాయిలే అడ్జస్ట్ అయిపోతారు. ఓకే. ఇంతకుముందుకు అంటే మనము ఇట్లా వింటూ ఉంటాం కదా, అబ్బాయికి 25 రాగానే పెళ్లి చేయాలి అంటే, అప్పుడు 18-22 ఉండే, తర్వాత ఇప్పుడు 22-25కి వచ్చింది. ఇప్పుడు కొంతమంది 30-35 ఇట్లా మెల్లగా అట్లా వెళ్ళిపోతున్నారు కూడా. అంటే దానికి ఏమంటారు రీజన్స్? అంటే ఒకటి, ఇప్పుడు అబ్బాయిలు గురించి మాట్లాడుతున్నారు, అబ్బాయిలు కూడా కొంచెం మైండ్ సెట్ వాళ్ళు కూడా కరెక్ట్ మార్చుకోవాలి. ఈ చాలా నుంచి నేను చెప్తున్నా, అబ్బాయిలు కూడా ఏంటంటే స్టడీ చదువుకోండి, ఏదో ఒక జాబ్ చేస్తుంది, సరే వాళ్ళకి ఇల్లు ఉందా, మిల్లు ఉందా, ఏదో ఉంది, పేరెంట్స్ కూడా వాళ్ళకు స్టడీ అయిపోగానే జాబ్ రాగానే ఏదో సంబంధం చూడాలి. ఎందుకంటే 25+ అవుతున్నాడు, 25లోనే మంచి హెల్త్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, అందరు పిల్లలు ఉండడానికి కూడా అన్ని మంచిగా ఉంటాయి. 25+ కాగానే వాళ్ళకి సంబంధం చూడాలి, తల్లిదండ్రులు కూడా చూసి చేసుకోవాలి. ఈ అబ్బాయిలు కూడా జాబ్ వచ్చింది, ఓకే మంచిగా ఉన్నాం, 40,000 వచ్చినాయా, 50,000 వచ్చినాయా, ఓకే, తర్వాత రేపు ఇల్లు లేదు కొనుక్కుంటాము అంటే పెళ్లి చేసుకోబోయి, నువ్వు నీకు ఏజ్ వచ్చింది, జాబ్ వచ్చింది, పెళ్లి చేసుకో, ఇద్దరు కలిసి గ్రో అవ్వండి. కానీ నువ్వు గ్రో అయినాకనే నేను పెళ్లి చేసుకుంటా అనేది నాకు ఇల్లు ఉండాలి, జాబ్ ఉండాలి,
నాకు ఇల్లు లేదు, జాబ్ ఉంది, ఇల్లు లేదు, నేను పెళ్లి చేసుకున్నాను అంటే కరెక్ట్ కాదు. అంటే వచ్చే అమ్మాయి కూడా ఆలోచన చేస్తుంది, సరే అంత ఇల్లు లేదు నేను చేసుకున్నానంటే అమ్మాయిలు కూడా చేసుకోవాలి, అమ్మాయిలు కూడా అర్థం చేసుకోవాలి. వాడు 50,000 సంపాదిస్తున్నామా, నువ్వు నీకేం తక్కువ, ఇప్పుడు ఇంటందుకు అయితే ఉంటుంది కదా, ఉంటుంది కదా, సరిపోతుంది. నువ్వు రెంట్ కట్టుకున్నా 10,000 రెంట్ పెట్టినా 40,000 లేవు కదా. అవును. దాంట్లో వాడు కాకపోతే కట్టలేదు, వానికి ఇల్లు లేదు, వాడికి జాబ్ లేదు అంటే కరెక్ట్ కాదు. చదువుకున్న తర్వాత జాబ్ ఉన్నది, జాబ్ వచ్చింది, రేపు కాకపోతే చేసుకుంటాడు, ఇల్లు చేసుకుంటాడు. ఇల్లు ఉండాలి అనేది కాంప్రమైజ్ ఏం లేదు, అన్నీ ఉన్నాయి, జాబ్ ఉంది, ఇల్లు ఉంటుంది, చేసుకోండి. ఇల్లు అబ్బాయిలు కూడా చదువుకున్నాం, జాబ్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలి, టైంకి పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకొని వాళ్ళ పెళ్లిని మంచిగా జీవితం సుఖంగా చేసుకోండి. అది ఎవరంటే పేరెంట్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు కాదు, వాళ్ళకు అర్థమయ్యేలా మీరు చెప్పాలి, వీళ్ళ అనుభవాలు చెప్పాలి. నిన్ను 30 తర్వాత చేసుకుంటా అంటే నేను ఒక విషయం చెప్తాను, మన లైఫ్ కరెక్ట్గా ఉండేది ఎప్పుడు ఫస్ట్ నుంచి 20 years వరకు మనకు తెలియకుండానే ఏజ్ అయిపోతుంది. ఎడ్యుకేషన్, చిన్న పిల్లల మనస్తత్వము మనం అప్పుడు చేసింది కూడా గుర్తుకుంటాం. సో 40 తర్వాత ఏ రోగాలు వస్తాయో కూడా తెలుస్తుంది. ఈ మధ్య ఇంకా తొందరగా వస్తుంది. అవునా? ఇప్పుడు మనిషి ఎప్పుడు 20 నుంచి 40 వరకే కరెక్ట్ ఉంటుంది. 20 నుంచి 40 ప్లస్ అయితే తెలియదు. 20 దాటిన 20 వరకు వచ్చే వరకు కూడా ఏజ్ లో మనం ఏం చేస్తామో తెలియదు. 20 నుంచి 40 వరకు వచ్చే ఈ 20 years లా వీళ్ళు ఈ పెళ్ళి పిల్లలు ఇవి ఆలోచించకుండా జాబ్లు ఇంకా వేరే వేరే ఆలోచించి హెల్త్ పరంగా కానీ మైండ్ పరంగా కానీ ఎంజాయ్ పరంగా కూడా ఈ 20 years లా మీరు వేరే నువ్వు 40కి పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటావు? అమ్మాయిలైనా కూడా చెప్తున్నా, నువ్వు 30 లోపల అమ్మాయికి పిల్లలు అయిపోవాలి. 30 ప్లస్ అయ్యారనుకో బాడీ సపోర్ట్ చెయ్యదు దానికి, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ కానీ షుగర్లు అట్లాంటివి వస్తున్నాయి. పిల్లల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కరు. 40 ప్లస్ అయిందనుకో పిల్లలు కావాలంటే అప్పుడు ఎట్లా? కరెక్ట్. వాళ్ళను ఆడియడమే కానీ వాళ్ళని చూసుకోవడం, వాళ్ళను అన్ని రకాలుగా చూసుకోవాలి కదా. అట్లాంటప్పుడు వీళ్ళ హెల్త్ మంచిగా ఉండాలి కదా. మరి అప్పుడు సపోర్ట్ చేస్తుందా? మీ బాడీ మీకు సపోర్ట్ చేస్తుందా? చెయ్యదు. చేయనప్పుడు మీకు ఆ పిల్లలను మీరు ఎంత ఇబ్బందికరంగా పెంచాల్సి వస్తుంది చెప్పండి. అప్పుడు ఒక్కరే సరిపోతుంది. ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ అట్లే అనుకుంటారు, ఒక్కరు అంటే కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ మనం 3 చెప్తున్నాం కదా, ఇద్దరైతే కంపల్సరీ ఉండాలి. ఇద్దరిని కూడా మనము వాళ్ళని పెంచి పెద్ద లేకపోతే ఎందుకు చెప్పు. అమ్మాయిలు ఈ రకంగా కూడా ఆలోచించాలి, ఎందుకంటే 30 దాటిందంటే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు 30 ఉంటే తల్లిదండ్రులకి ఎంత ఉండాలి? అప్పుడు ఎవరికి అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులకి ఎంత ఉండాలి? వాళ్ళు 50 అబౌంట్. వీళ్ళు 30 ప్లస్ లో పుట్టిన పిల్లలకు వీళ్ళు ఎప్పుడో ఎత్తుకుంటారు, ఎట్లా ఎత్తుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలకి? మన వాళ్ళకి చేయాలన్నా వాళ్ళు కూడా కొంచెం ఏజ్ ఉండాలి కదా. వాళ్ళు కూడా తొందరగా పెళ్లి చేయాలి, తొందరగా చేసి వాళ్ళు కూడా తొందరగా మన చూడాలి, మంచి వాళ్ళతో ఆడుకోవాలి. వీళ్ళు కూడా ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి వీళ్ళు పిల్లలతో ఆడుకోవాలి. వీళ్ళే సగం ముసలిగా పెళ్లి చేసి వీళ్ళు ఎప్పుడు ఎత్తుకుంటారు అంటే ఇది కరెక్ట్ సర్కిల్ ఆఫ్ లైఫ్. అంటే కొంతమంది ఉంటారు ఇట్లనే ఉంటా, ఒక్కని సింగిల్గా ఉంటా, అంటే వాళ్ళకి ఈ రూల్స్ వర్తించాయి. బట్ ఆనెస్ట్ గా అంటే సొసైటీ మంచిగా ఉండాలి అంటే ఇట్లా వెళ్తేనే మనం ఒక అందమైన సొసైటీని చూస్తాం. యా. అండ్ ఇంకోటి ఈ పెళ్ళిళ్ళ విషయానికి వస్తే మనం నార్మల్గా యాజ్ మీరు ఇట్లా మధ్యవర్తి ఇట్లా మీరు ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది నార్మల్గా ఈ టైమ్స్లో? ఎందుకంటే టెక్నాలజీ అనేది పెరుగుతుంది, మనుషుల మధ్యలో రిలేషన్స్ అన్ని కాంప్లికేట్ అయిపోతున్నాయి. ఇట్లాంటి టైంలో మీకు ఇట్లా ఒక 2 మనుషుల్ని కలపాలంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు టఫ్ జాబా? ఎందుకంటే టెక్నాలజీ అనేది మనము బయట విషయాలలో చూపించాం, మన ఫ్యామిలీ పరంగా మన మీద మనమే ప్రయోగాలు చేసుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు నువ్వు జాబ్ వచ్చింది పెళ్లి చేసుకున్నా అది మంచిగా ఉన్నది. ఇప్పుడు అమ్మాయి ఆలోచన దూరంగా ఉంది, అబ్బాయి ఆలోచన కూడా దూరంగా ఉంది. పెళ్ళి అయిపోయింది లేదు, ఇద్దరం మంచిగా ఉండాలి, మనం చదువుకొని డబ్బు సంపాదించినాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలకు వీళ్ళిద్దరూ పెళ్ళయ్యాక చదువుకొని జాబ్ వచ్చిన తర్వాత పిల్లల కన్నానికి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.
అది ఈ మధ్య చాలా చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మీరు అయిన క్వశ్చన్కి ఒకప్పుడు ఫోన్ లేకుండే. ఫోన్ లేదు. అమ్మాయి ఉండాలంటే ఫస్ట్ మధ్యవర్తి వెళ్ళి అమ్మాయిని తెలుసుకొని వచ్చి అబ్బాయి వాళ్ళకి చెప్తుంది, లేకపోతే అమ్మాయి వాళ్ళకి చెప్తుంది. ఆ విధంగా ఫోటోలు పంపించే వాళ్ళు కాదు. ఇప్పటికి కూడా అంత పంపారు అనుకుంటున్నది. ఇప్పుడు ఫోటోలు ఖచ్చితంగా పంపిస్తారు అమ్మాయిలు, పంపిస్తారా? కొంతమంది కొంతమంది మా ఫోటోలలో పెట్టొద్దు ఓకే అట్లా. అయితే అప్పుడు ఫోన్ లేకున్న టైంలో మంచిగా ఉండే, ఎందుకంటే అబ్బాయి డైరెక్ట్ పోయి చూసి ఓకే మంచిగా ఉన్నారు, అమ్మాయి మంచిగా ఉంది అట్లా. ఇప్పుడు ఏమైపోయింది, ఫోన్లలో పెడుతుంది. చాలా ఫోన్లలో మాకు పంపించండి, ఫోన్లలో వాళ్ళకి అబ్బాయి వాళ్ళకి పంపించడం, అమ్మాయి వాళ్ళకి పంపించడం. ఆ ఫోన్లో చూసి వాళ్ళు జూమ్ చేసి అది చేసి ఇది చేసి అక్కడ చూసి ఇక్కడ చూసి లైక్ ఇక్కడ మర్చి ఉన్నది, అక్కడ ఇంటికి వెళ్ళలేవు, అట్లా అయిపోయింది. ఇట్లా కూడా అయిపోయి చాలా టఫ్ అయిపోయింది. అప్పుడు హోమ్గానే చూసా అబ్బాయి ఓకే మంచిగా ఉంది, ఎందుకంటే అప్పుడు ఏం కనిపించే కదా మేకప్ వేసుకున్నాం లేకపోతే ఏ విధంగా కవర్ చేసి అప్పుడు చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమున్నది ఫోన్లలో చూసేసరికి ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నిజంగా ఉన్నది అట్లా చూసేసరికి ఇది మళ్ళా ఫోన్లో పంపించిన ఇది స్టూడియో దిగింది, ఇది నార్మల్గా ఇప్పుడు సెల్ఫీ తెచ్చి పంపించండి ఇట్లా కూడా అడుగుతారు డైరెక్ట్. ఇప్పుడు రీసెంట్ గా సెల్ఫీ తెచ్చి పంపిమని ఒకటి, మామూలుగా తెచ్చి పంపిమనండి, ఇది స్టూడియో దిగింది, మేకప్ ఎక్కువ ఉన్నది అట్లా కూడా అడుగుతుంది. అట్లా ఎక్కువైందంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి పంపించాలంటే 10 ఫోటోలు పంపించాలి. 10 ఫోటోలు పంపించినాక అలా 2 సెలెక్షన్ చేసుకున్నాం. ఆ 2 సెలెక్షన్ చేసుకొని అట్లా చూసుకొని అందుకే చాలా టఫ్ అయిపోయింది. వెళ్ళి ఈ మధ్య ఆన్లైన్ లో కూడా పెళ్లి చూపులు అవుతున్నాయి కదా. ఆన్లైన్ లో పెళ్లి చూపులు అక్కడ కూర్చొని, ఇంకొకటి ఆన్లైన్ లో పెళ్లి చూపులు అయినా అనుభవంతో చెప్తున్నది. మా ఇక్కడ హైదరాబాద్ లో అమ్మాయి ఉండే, ఇక్కడ నువ్వు అబ్బాయి ఆన్లైన్ లో పెళ్లి చూపులు అయిపోయినాయి అన్నీ. ఓకే, అయితే అబ్బాయి కొంచెం హైట్ తక్కువ ఉంటాడు, అమ్మాయి చూసుకున్నారు అంత ఓకే అయింది. ఇంకా ఏమైపోయిందంటే డైరెక్ట్ అబ్బాయి ఎప్పుడు మధ్యలో కలవలేదు, మధ్యలో మాట్లాడలేదు. ఓకే, ఎప్పుడు కూర్చొని మాట్లాడుతుండే, వీడియో కాల్ కాబట్టి మంచి మనోడు కూర్చొని మాట్లాడుతుండే. తర్వాత ఏమైపోయింది, డైరెక్ట్ ఆయన ఎంగేజ్మెంట్కి వచ్చేసిండు, కూర్చున్నారు. అయితే ఏమైంది, అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్ సమానంగా ఉన్నారు. ఒక ఇంచు అటు ఇటు ఉన్నాడు. ఓకే, అమ్మాయి ఏమనుకున్నట్టు 5 ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, అబ్బాయి మంచిగా బాగానే ఉన్నాడు, 5 ఉన్నాడు, బాగున్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా ప్రభాస్ లెక్క ఉన్నాడు, మంచిగా 5 ఉంటాడు అనుకుంటే పుస్తకాలు అయిపోయింది, 5 తక్కువ అయిపోయింది. ఇక సరే వచ్చినాక చేసుకున్నారు, కాంప్రమైజ్ అయ్యి ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఇప్పటికి కూడా మంచిగా ఉన్నారు. ఓకే, అది అయింది. అయితే ఈ ఆన్లైన్ చేసుకోవడం వల్ల, ఆన్లైన్ చూసుకోవడం వల్ల ఇటువంటివి కూడా జరుగుతుంటాయి. చాలా చాలా ఉంటాయి. వాడు కింద బుర్ర పెట్టుకొని అడ్డం పెట్టుకొని వాడు మా పేరు చూపించేసి నేను పెళ్లి చూపులు చేసుకుంటున్నా అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆన్లైన్ పెళ్లి చూపులు నమ్మకం అది వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఉంటారు కాబట్టి ఓకే, లేదంటే మళ్ళీ డివోర్స్ ఇంకా మళ్ళీ డివోర్స్కి వెళ్ళిపోతుంది. అయితే చాలా ఉంటాయి అసలు ఇట్లాంటివి మనం చెప్పలేని ఎన్నెన్నో చూస్తుంటాం మనం. అయితే ఇప్పుడు అమ్మాయిలు ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2022 ఐ మీన్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరూ అమ్మాయిలు కూడా ఈ మొత్తం ఒక డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. అబ్బాయి అంటే ఇట్లా మనకు రెక్కల గుర్రం వస్తాడు, అది ఇది అంటే అది రెక్కల గుర్రం అంటే మంచి బైక్, అది ఇల్లు, ఫుల్ పాష్ లైఫ్ స్టైల్, అది ఇదని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ రియాలిటీ చూస్తే అట్లా ఉండదు. ఆ అమ్మాయిలు ఆ రియాలిటీలోకి వస్తలేరు, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. అందరూ ఒకలా ఉంటారు కదా, అందరూ షారుఖ్ ఖాన్ లాగా, నాగ చైతన్య లాగా ఉండరు కదా. ఎందుకు అట్లా మైండ్ సెట్ అట్లా ఎందుకు అయిపోయింది అంటే వాళ్ళు తిరిగే కల్చరు, జాబ్ చేస్తున్నారు వాళ్ళు, జాబ్లో మామూలుగా ఉంటారు కదా, పక్క కొలీగ్స్ ఉంటారు, కొంచెం అందంగా ఉంటుండొచ్చు, కొంచెం హైట్ ఉంటుండొచ్చు, వాళ్ళ చూసి నాకు కాబోయే వాడు కూడా ఇట్లనే ఉండాలని వాళ్ళ ఊహలో ఉంటారు. లేదంటే పబ్లోకి వెళ్తారు, లేకపోతే ఎక్కడో వాళ్ళని చూసి అట్రాక్ట్ డేటింగ్ సైట్స్ లో అక్కడిక్కడ చూస్తారు. వాళ్ళు చాలా వచ్చినాయి కదా, డేటింగ్ యాప్స్ అని అవన్నీ ఇవన్నీ, ఇన్స్టాగ్రామ్ అని చాలా వచ్చినాయి కదా. దాంట్లో చూసి వాళ్ళు కూడా మా కాబోయే వాడు ఇట్లనే ఉండాలి, ఈ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాడు మంచిగా ఉన్నాను కూడా రిజెక్ట్ చేస్తుంది వాళ్ళు. కానీ ఇప్పుడైతే ఆర్థికంగా కొంచెం బాగాలేకపోతే అబ్బాయి ఎలా ఉన్నా సరే రిజెక్ట్ చేస్తుంది. ఓన్లీ ఫైనాన్సే చూస్తున్నారు అమ్మాయిలు. చూస్తున్నారు. అబ్బాయి
ఎట్లున్నాడు, మంచి బుద్ధిమంతుడు అయ్యుండి జాబ్ చేసుకుంటూ వాళ్ళ బ్రతుకు వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నా సరే ఇంకేముంది, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఇద్దరికి అట్లనే ఉందా? అబ్బాయిలకు అమ్మాయిలకు అమ్మాయికి లేదు, అమ్మాయికి లేదు. అమ్మాయికి ఏం లేకున్నా సరే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి చేసుకుంటున్నారు. కానీ అబ్బాయి పరిస్థితి అట్లా లేదు అసలు. నిజంగా అంటే దారుణంగా ఉంది. అబ్బాయి మంచి బుద్ధిమంతుడు, మంచిగా చూడనికి కూడా మంచిగా ఉన్నా, ఖాళీ ఇల్లు ఉంది, మంచి పేరెంట్స్ తోటి ఉంటున్నా సరే వాళ్ళ అమ్మాయిలు రిజల్ట్ చేసేస్తున్నారు. పేరెంట్స్ లేకపోతే అమ్మాయి ఒకవేళ ఓకే అన్నా పేరెంట్స్ ఏముంది, ఏం లేదు. ఇట్లా అది తెలివి ఉన్నాడు ఇప్పుడు కాకుండా రేపైనా సంపాదించుకుంటాడు. నువ్వు ఉన్నది అని చూస్తున్నారు వీళ్ళు. ఉన్నవాడైనా సరే వానికి చెడు వ్యసనాలు ఉన్నాయి అనుకో, పెళ్ళైన తర్వాత కూడా ఖర్చు పెట్టేసుకుంటాడు కదా, అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు అబ్బాయి మైండ్ సెట్ ఎట్లుంది, మంచిగా మంచి తిరుగుతుండు, మంచోడు కదా అని ఆలోచన చెయ్యాలి. అంతే తప్ప వెనుక ఆస్తులు ఏమున్నాయి ముందు ఆస్తులు ఏమున్నాయి కాదు. ఖర్చు పెట్టుకున్నటాడు ఇప్పుడు ప్రస్తుతం మంచిగా పెళ్ళైనాక ఖర్చు పెట్టుకుంటే ఏం చేస్తారు? కరెక్ట్. ఇప్పుడు ఒకప్పుడు చేతి వృత్తులు చేసే వాళ్ళని కూడా చేస్తున్నారు. చేతి వృత్తులను అంటే మా కార్పెంటర్ కానీ కార్పెంటర్ పని చేసే వాళ్ళను చేసుకున్నారు. కార్పెంటర్ పని చేసే వాళ్ళని అడిగితే అమ్మాయిలకి నేను చూస్తున్నారు, అదే ఆ బాబు కార్పెంటర్ చేస్తాడు అంటే ప్లాన్ ఇస్తారు. అట్లా ఇంకేమున్నాయి? కార్పెంటరీ, కార్పెంటర్ ఉన్నది, కమ్మర్ పని ఉన్నది, అన్నీ ఉన్నాయి. మన వృత్తి పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వృత్తి పని వ్యవసాయం చేసినట్టు అసలు పురుగు చూసినట్టు చూస్తున్నారు. మరి వ్యవసాయం చేయకపోతే నువ్వు అన్నం పెట్టి తింటావు, మరి చేసేవాడు కావాలి కదా, కూడా చేసేవాడు కావాలి. మరి వాళ్ళు ఎవరు చేసుకుంటాడు? పంతులను పౌరతం చేసే వాళ్ళని అసలు పంతులను పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు బాగా సంపాదిస్తారు కదండి, మస్తు సంపాదిస్తారు. అంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే అమ్మాయిలకు మేము పబ్బులకు పోలేము, వాళ్ళు ఎంబడి తిరగలేము, ఎక్కడ పోలేము అన్నట్టు వాళ్ళకు మరి తాట లేకపోతే ఏందా అర్థం కాదు. పంతులను చేసుకోవడానికి ముందుకు రావట్లేదు ఎవరు. వ్యవసాయం చేసే వాళ్ళు ముందుకు రావట్లేదు, కార్పెంటర్ చేసే వాళ్ళు ముందుకు రావట్లేదు చేసుకోవడానికి. ఒకప్పుడు కార్పెంటర్ చేసుకున్న అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, మంచి స్థాయిలో ఉన్నాడు, ఇలా కోట్ల అధిపతి ఉన్నాడు. మరి దానికి ఏమంటున్నారు? బిజినెస్ చేసుకుంటున్నవాడు ఇలా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు ఒక అమ్మాయి. ఆయనకి ఏమున్నా జాబ్ ఉండాలి, ఇల్లు ఉండాలి, జాబ్ ఉండాలి, ఇల్లు ఉండాలి. ఇప్పుడు కొత్తగా భూమి ఉండాలన్న, ల్యాండ్స్ భూమి ఉండాలి, ఎకరాలు భూమి ఉండాలి. అంటే ఎవరు కొనుక్కున్నాడు? ఇవాళ కొననికి ఉందా? హోటల్ ఉండదు. అప్పుడు ఇల్లునే చూసారు, తర్వాత జాబ్ చూసారు. ఇప్పుడు ఇల్లు, జాబ్, ల్యాండ్స్, మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా. ఇప్పుడు మనం అప్పట్లో అంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూస్తున్నాం, అందమైన అమ్మాయి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయికి బోడకుండా సరే గవర్నమెంట్ జాబ్ ఉంటే సరిపోయింది, బట్ట మీద ఉంటే సరిపోయి మనం పెళ్లి చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా అదే నడుస్తుందా? అంటే ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే అంత మోజు ఉంది అమ్మాయిలకి. ఇప్పుడు అమ్మాయిలు కూడా మనకి మన దిక్కు కాదు కానీ గోదావరి కర్ణాటక సైడ్ పక్క గవర్నమెంట్ జాబ్ అడుగుతున్నారు. ఇంకా అడుగుతారు గవర్నమెంట్ జాబ్ ఉండాలంటే మా అమ్మాయికి. వాళ్ళు పంపించే వాళ్ళు కూడా చాలా మంది గోదావరి కానీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి కదా అక్కడ. అవును, అంటే గవర్నమెంట్ జాబ్ కావాలంటారు. గవర్నమెంట్ జాబ్ ఇక్కడ లేదు ఆయన. ఒకప్పుడు ఉండే చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉండే గవర్నమెంట్ జాబ్ వానికి ఒక్కరికే ఉంటుంది. అది ఎవడో ఒకరు ఉంటాడు, ఆ 10 మంది ఒక్కరికి ఉంటే వాడిని బట్ట పొట్ట అని వాడు మనకి గవర్నమెంట్ జాబ్ వాడు ఎంత కష్టపడాలి మనవాడు, ఎంత చదవాలి వాడు. అప్పటికే వాడికి ఇంటికి వచ్చిపోతాయి, పొట్ట వస్తుంది, 35+ అవుతాడు. అయితే ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్. అరేంజ్ మ్యారేజ్ మంచిదా లేకపోతే లవ్ మ్యారేజ్ మంచిదా అంటే పెద్ద డిబేట్ ఇది. మీ ఒపీనియన్ చెప్పండి నార్మల్గా మీరు చూసిన దాంట్లో. నేను చూసిన దాంట్లో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు అక్క అంటే అమ్మాయి తరపున వాళ్ళు కానీ అబ్బాయి తరపున వాళ్ళు కానీ ఒప్పుకోరు. ఒప్పుకొని సపోజ్ చేసుకున్నా తర్వాత ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అబ్బాయి సరిగా చూడలేడు అనుకో, అప్పుడు అమ్మాయిని ఏమంటారు పేరెంట్స్, నీ కర్మ నువ్వు చేసుకున్నావు. అమ్మాయి పేరెంట్స్ అంటారు, అబ్బాయి పేరెంట్స్ సేమ్ అదే అంటారు, నీ కర్మ వద్దురా అంటే వినలేవు కదా, చేసుకున్నావు అనుభవించు, మేమేం చేయాలి? అట్లా చేతులు దులిపేసుకుంటారు నిజానికి. ఇప్పుడు పేరెంట్స్ చేసింది ఎట్లుంటది అంటే
అరేంజ్ మ్యారేజ్ ఎట్లుంటదంటే వాళ్ళ సైడ్ వాళ్ళు వీళ్ళ సైడ్ వాళ్ళు మాట్లాడుకొని చేస్తారు. ఏ మిస్టేక్ అయినా కానీ అమ్మాయి తరపున వాళ్ళు వచ్చి అబ్బాయి ఇట్లా చేస్తుండు ఎందుకు ఇట్లా, మా అమ్మాయిది ఏం తప్పు అని వాళ్ళు అడుగుతారు. లేదా అబ్బాయి వాళ్ళు వచ్చి వాళ్ళు అడుగుతారు, అమ్మాయి ఇట్లా చేస్తుంది ఇట్లనేనా అని వాళ్ళు అడిగే చాయిస్ ఉన్నాయి, అక్కడ రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి. వాళ్ళకు ఒక సపోర్ట్ అనేది ఉంటది. వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉంటది చెప్పండి? అది వాస్తవం. ఎవరు సపోర్ట్? ఫ్రీడమ్ అని చేసుకున్నారు, మా ఇష్టానికి చేసుకున్నారు కాబట్టి ఇష్టానికి అనుభవించండి కొంతమంది చెప్తున్నారు. అందులో సక్సెస్ అయ్యి మంచిగా ఉన్న వాళ్ళు ఓకే, ఇక లేదంటే ఇక అమ్మాయితోటి అబ్బాయి అయినా పడాల్సిందే, అబ్బాయితోటి అమ్మాయి అయినా పడాల్సిందే. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ నాకు తెలుసు. అందులో కూడా ఇక్కడ పేరెంట్స్ అక్కడ పేరెంట్స్ కరెక్ట్ గా అర్థం చేసి కొన్ని అటు ఇటు మిస్టేక్ అయినా చెప్పుకోవాలి. ఇట్లా కాదు, ఇప్పుడు మన ఇంట్లో ఇట్లా ఉన్నది కాబట్టి మనం ఇట్లా తిరగాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనుకూలంగా తిరగాలి అన్నట్టు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల తర్వాత, ఐ మీన్ ముందు మీ మ్యారేజ్ మీడియేటర్స్ అనే వాళ్ళు ఉంటారా? క్లీన్ అయిపోతారా? మోస్ట్లీ ఉండకపోవచ్చు. అంటే ఎందుకు ఉండకపోవచ్చు అంటే ఎక్కువ లవ్ మ్యారేజ్ స్టార్ట్ అయిపోతుంది. లవ్ మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు. చెప్తాను, బ్రాహ్మణ్స్కి, వైష్ణవులకి, కోమటోళ్ళకి, రెడ్డిస్కి కూడా దొరకట్లేదు ఓకే అబ్బాయిలకి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. లేదు సరే అమ్మాయిలు సరిపోతుంది మనకు అని సపోర్ట్ తోటి కూడా జరుగుతుంది. అట్లా అయినా మంచిగానే ఉంటాయి. అంటే వాళ్ళు చూసి చేసుకుంటారు, ఇప్పుడు ఫ్యామిలీ తెలిసి చేసుకుంటారు, వాళ్ళే అరేంజ్మెంట్ చేసుకుంటారు. మ్యారేజ్ కాదు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లో దొరుకుతలేవు. అంటే రెడ్డిస్ కానీ, కోమటోళ్ళకి కానీ, బాహువులకు కానీ చాలా మంది దొరుకుతలేవు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఏదో ఒక అమ్మాయి వేరే క్యాస్ట్ అయినా సరే వీళ్ళు వాళ్ళు కొని చేసుకునేటట్టు ఉన్నాయి, మంచిగా సెట్ అయిపోయింది, మంచిగా ఉన్నాయి. ఇలా మీడియేటర్లు ఎందుకు ఉండకపోవచ్చు అంటే ఇదే కదా, మ్యారేజ్ ఎక్కువైపోయి రాంగా డ్యూటీలు చేసే దగ్గరనో, జాబ్ చేసే దగ్గరనో, లేకపోతే కాలేజీల్లో ఎక్కడో లో ఎక్కువైపోయి ఇంకా అదే ఎక్కువైపోయి దాంట్లో ఉండకపోవచ్చు. రాను లాయర్స్ కి మంచిగా ఉంటుందా దందా? వాళ్ళకి మంచిగా ఉంటుంది, డైవర్స్ అయిపోతాయి కదా మరి, వాళ్ళకి మంచిగా ఉంటుంది. చిన్న ఒక ఫ్యామిలీ కేసు పట్టుకున్నా అంటే నాకు మంచిగా సెట్ అయిపోతాడేమో. మేము 100 పెళ్లి చేసినట్టు ఆయన 100 డివోర్స్ చేసినా పెట్టుకోవాలి. 100 డివోర్స్ లో లాయర్, 100 పెళ్లి చేసినట్టు ఉపయోగం, 100 డివోర్స్ చేసినట్టు ఉపయోగం. మొత్తం ఫ్యామిలీస్ అన్ని చిన్న చిన్నగా అయిపోతాయి. అంటే వైఫ్, హస్బెండ్, పిల్లలు చాలు. డైవర్స్ కూడా ఎందుకు అయితే ఒక చిన్న క్లారిటీ. అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చేసినాము, బాగానే చేసినాము, అమ్మాయిని పంపించినాము. చేసి పంపించినాక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కొందరు ఉన్నారు, ఏంటి అంటే వాళ్ళకి ప్రేమతో చేస్తుండొచ్చు, కానీ అది ఎక్కడ ఏమైపోతుంది అంటే వాళ్ళకు అదే విడిపోవడానికి కారణం అయితే తెలుసు కదా. ఏమైతుంది అంటే ప్రేమ కొద్దీ అమ్మ ఏం చేస్తున్నావు అని ఫోన్లు చేయడం ఒకటి, అమ్మ ఏం చేస్తున్నావు, తిన్నావా, లేచినావా, పొద్దుగా లేవగానే చాయ్ తాగినవా, మీ ఇంట్లో ఏం చేస్తారు, మీ అత్త ఏం చేస్తుంది, మామ ఏం చేస్తుంది, ఇవన్నీ అడుగుతుండ్రు. అంటే వాళ్ళు ప్రేమ ఉంటది కదా, అదే ప్రేమ కొద్దిగా చేస్తారు. అంటే ఇల్లు ఏమైతుంది, మా అత్త నన్ను ఇట్లా అన్నది, మా మామ నన్ను ఇట్లా అన్నాడు, మా ఆడపిచ్చు ఇట్లా అన్నది, మా బావగారు ఇట్లా అన్నారు, అంటే ఉమ్మడి కుటుంబం ఉంటారు కదా వాళ్ళు అనేసరికి అమ్మ అట్లా అన్నదా, రావాలన్నా అడగాలన్నా అంటే ఒకసారి వద్దనుకుంటు, ఇంకోసారి రా మమ్మీ అడుగు మమ్మీ, ఇట్లా కాంప్లీట్ కొద్ది కొంచెం ఎక్కువైపోయి అట్లా ఉంటే కూడా చాలా డైవర్స్ కాడికి వచ్చినట్టు ఉన్నాయి. అందుకే ఏమంటున్నాను నేను, సరే ప్రేమ ఉన్న చేసిన ఒకసారి చెయ్యి, రోజు మొత్తం పొద్దున్నంతా 24 గంటలు మాట్లాడుకోను, చేసిన ఒకసారి మాట్లాడమ్మా ఏం చేస్తున్నావు, బాగున్నావా, తిన్నావా, మీ అత్తమ్మగారు ఏం చేస్తున్నారు, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అడుగు, అందరినీ కుశల ప్రశ్న అడిగి పెట్టేసేయి. నువ్వు పండుకున్నప్పటి నుంచి రాత్రి పొద్దుగా వేసేదాకా నువ్వు అదే మాట్లాడితే వాళ్ళకి ఏమిటో చెప్పడానికి మా ఇంట్లో ఏమైంది ఏం కదా ఇదే చెప్పుకుంటారు ఇక, అవునా కదా. అతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఒక్కరు ఒకప్పుడు ఎప్పుడు ఒకలాగా ఉండరు కదా. అవును, ఎప్పుడు ఒకేలాగా ఉండరు. దానికి ఏమైపోతుంది అంటే ఒక్కోసారి కోపం వస్తుంది,
ఒకసారి నవ్వుకుంటారు, ఒకసారి కోపం వస్తుంది ఖచ్చితంగా 100% వస్తుంది. వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు పోయి డివైడ్ చేసుకోవాలి అన్నమాట. ఇట్లా అన్నావు నువ్వు, మా అమ్మాయిని అనాల్సిన కారణం ఏమన్నా నువ్వు అనేసరికి వాళ్ళ కోపం వస్తుంది. నువ్వు మామూలు వచ్చాడు కూడా ఏంది మేమేమన్నామని వాళ్ళు కూడా అది ఇంత 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 పెరిగి 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 అది డివైడ్స్ కాదు. అంటే నేనేమంటున్నా అంటే పెళ్లి చేసినవా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, వదిలేసి. నువ్వు ప్రేమ ఉంటే ఫోన్ చేయి, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు, ఇంటికి వచ్చుకొని 2 రోజులు ఉంచుకో. కానీ నువ్వు ఇటువంటి రోజు ఫోన్ చేసి నువ్వు ప్రత్యేకం అదే మాట్లాడదు, అది బంద్ చేసాడని చెప్తున్నా. నిజంగా ఇట్లా అయితే ఎందుకంటే ఒకప్పుడు ఫోన్లు లేవు. ఫోన్లు లేనప్పుడు వాళ్ళు ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో కలిసేవారు. అప్పుడు అట్లా జరిగింది ఒక రోజు, ఏదైనా ఇంట్లో గొడవ జరిగినా ఒక రోజు జరిగిందని అట్లా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదుగా, ప్రతిరోజు ఈ రోజు ఏమైంది ఈ రోజు చెప్పేసుకుంటారు. అంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే వెళ్ళే ముందు అది నీ ఇల్లమ్మా, ఏదైనా గొడవ వచ్చినా మంచిగా సెటిల్ చేసుకో, నీ ఫ్యామిలీ అది అని చెప్పుకోవాలి. అంతే నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ నాకు ఇప్పుడు నేను వచ్చేస్తా. ఇప్పుడు నీ ఫ్యూచర్ నేనే డిసైడ్ చేస్తా, నీ పిల్లలది నేనే, నీ ఇంట్లో ఫ్యామిలీది నేనే చేస్తా అంటే మరి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు బ్రతకాలంటే మనం వదిలేస్తేనే వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళది కూడా మనమే అన్ని నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఇట్లా బ్రతుకుతారు. మాట్లాడడం కాదు, నేనేంటంటే ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చినాయి కదా, ఏం చేస్తున్నావు నువ్వు వీడియో కాల్ మాట్లాడాలి, ఏదైనా వీడియో కాల్ మాట్లాడాలి. ఓట్స్ కూడా వీడియో కాలే, వండుకుంటా వీడియో కాలే, తోపు కూడా వీడియో కాలే, ఏంది వీడియో కాల్ అని. దగ్గర 1 నెల 2 నెలలు వాళ్ళు అత్తగారింటి కాడ ఉండి ఇంటికి వస్తే 2 నెలలు అదే ఇంటికాడ ఇంటికాడ ఏం చేసినమ్మా అని చెప్పుకోవడానికి ఏముంటాయి? ఏమున్నాయి, రోజు మాట్లాడుతూనే ఉంటావు, రోజు వీడియో కాల్ లో మాట్లాడుతుంది, ఫోన్ లో మాట్లాడుతుంది, వేరే టాపిక్ ఏముంటుంది మాట్లాడడానికి ఇంటికి వచ్చినాక. మరి ఇది ఫారిన్ వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఇది ఫారిన్ వాళ్ళు రారు, 10 కిలోమీటర్ దగ్గరే ఉన్నాయి, ఎందుకు వీడియో కాల్ మాట్లాడతావు? అవును, వదిలేసి 2 నెలల తర్వాత వదిలిపోవచ్చు మంచిగా. ఇట్లా అప్పుడు నీకు ఇష్టం వచ్చి మాట్లాడు, పొద్దుంతా మాట్లాడు, మాట్లాడు, అప్పుడు ప్రేమ అనేది ఉంటుంది కదా. కరెక్టే, తగ్గిపోతున్నాయి. అంటే కమ్యూనికేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల అన్ని కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. వాస్తవమే. అయితే ఇప్పుడు మోడర్న్ కపుల్స్ ఇట్లా కొంతమంది అట్లా అప్పుడే పెళ్లి కాగానే ఫ్రెష్గా ముందే ఫోటోషూట్లు మీరు చూసే ఉంటారు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని అవని ఇవని మొత్తం ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అక్కడిక్కడ వదులుతుంటారు. వదిలి అట్లా ఎంతవరకు కరెక్ట్? అట్లా దిష్టి తగలడం అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే మీరు కాదు కానీ ఒకటి చెప్తున్నా, అంటే అందరూ అట్లే ఉంటారు కాదు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు, బాగానే ఉన్నారు. మ్యారేజ్లో ఈయన ఒక దగ్గర పెళ్ళి ఎంత అయ్యేంత వరకు కూడా ఈయన ఒక దగ్గర నీకు వాళ్ళకు గొడవలు రావచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు, మ్యారేజ్కి ముందు ఇంకొక రేపు ఇప్పుడు తాళి కడతారనగా ముందు ఏదన్నా గొడవలు కావచ్చు, పోవచ్చు. అప్పుడు నువ్వు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటావు, ఆల్రెడీ వైరల్ అయిపోయింది, వీడియోస్ అంతా వైరల్ అయిపోయింది, ఏం లాభం నువ్వు అప్పుడు? ఇట్లా చాలా అయినాయి ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకొని, అంత వెడ్డింగ్ షూట్ చేసుకొని నువ్వు విడిపోయినాక నీకు ఆ వీడియో ఏం పని చేస్తుంది? ఏం లాభం? అది అంటే కల్చర్కి మంచిది కాదు, కల్చర్కి మంచిది కాదు. కానీ వాళ్ళకి మంచిదే, ఎందుకంటే ఫోటోలు దిగుతారు, ఫ్యాన్సీగా పెడతారు, లైక్లు అంటారు, షేర్లు అంటారు, వాళ్ళకు మనోఆనందం వస్తుంది. కానీ బట్ ఓవరాల్ చూసుకుంటే మాత్రం పెద్ద లాసే, కల్చర్కి లాస్, సొసైటీకి కూడా. నీ వరకు ఆనందంగా ఉంటున్నావు, పొద్దుగల పిల్లలకు నువ్వు ఏమి ఇస్తున్నావు, మెసేజ్ ఏమి ఇస్తున్నావు, చెడిపోవడానికి నువ్వు దారి చూపిస్తున్నావు తప్ప మంచితనానికి కాదు. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది మంచిది కాదు, అది అట్లా సంప్రదాయం అనేది మన దగ్గర లేదు, అవసరంగా తీసుకొచ్చిన మళ్ళీ ఇవన్నీ ఇట్లా పెడితే కాంట్రవర్సీ అవుతుంది. కాంట్రవర్సీ అయినా ఏదైనా రియల్ మంచి కాదు అది. ఏదైనా మన పిల్లలకు ఏం నేర్పియాలి, మంచి సాంప్రదాయాలు నేర్పియాలి. నువ్వు ప్రీ వెడ్డింగ్ షూట్ పోయిన వాళ్ళంతా మంచిగా ఉంటారన్న గ్యారెంటీ మనం ఫోటోల్లో చూసిందంతా నిజం కాదు కదా. కాదు, ఇప్పుడు అంటే చాలా మంది చెప్పారు ఫోటో షూట్ పోయినప్పుడు ఎట్లా అనేది చాలా మంది చెప్పారు, కానీ ఇప్పుడు చెప్తే బాగుంటుంది. అది ఏంటి ఏం కథ అదంతా ఇక మనం చెప్పడం మంచిగా, అది సొసైటీలో మంచి పేరు కాదు, మంచి పేరు కాదు. అట్లాంటి ఫోటోగ్రాఫర్స్ మళ్ళీ బాధపడతారేమో. అందుకే మనం ఏం చెప్పాలన్నా భయం వేస్తుంది కదా. ఇప్పుడు మనము ఇది మాట్లాడితే ఫోటో గురించి మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది. ఇది వీడియో ఏదైనా సొసైటీలో కూడా వాళ్ళు అంటారు
మేము చేసుకుంటే వాళ్ళకి ఏమవుతుంది, అవును ఇప్పుడు చాలా చాలా ఎక్కువ. మేము చేసుకుంటే వాళ్ళకి ఏమవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని గురించి మేము మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, అది తప్పు, మా ఉద్దేశంలో తప్పు. అంటే మనం భవిష్యత్తు పిల్లలకి ఏం నేర్పిస్తావు, నువ్వు నువ్వు చేసుకున్నావు వాళ్ళ అన్నీ చూపిస్తావు. నువ్వు రేపు పిల్లగా నువ్వు మీ అబ్బాయి మీ అమ్మాయి వేరే షూట్లో పోయింది, షూట్లో పోయినాక రేపు పొద్దుగా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, నువ్వు రేపు పొద్దుగా వాళ్ళకి ఏం చెప్తావు, నువ్వు మీ పిల్లలకి ఏం చెప్తావు, నువ్వు అది మాట్లాడు ఫస్ట్. అంటే నువ్వు ఉన్నట్టు రేపు పొద్దుగా పిల్లలు ఉంటారు కదా, ఇంకా కొంచెం జనరేషన్ మారుతుంది కదా, మారుతుంది. నువ్వు ఆ స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు స్లీవ్లెస్ కూడా వేసుకున్నావు, ఇప్పుడే చాలా చూస్తున్నా. నువ్వు తల్లే స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు అవి అప్పుడు నీ బిడ్డ స్లీవ్లెస్ వేసుకోవు కదా, అప్పుడు 30-35 ఉంటుంది వాళ్ళు, అప్పుడు ఆ జనరేషన్ ఊహించుకుంటు ఘోరంగానే ఉంటుంది. ఇప్పుడే చాలా ఘోరమైన చూస్తున్నాం ఇంటర్నెట్ లో. మళ్ళీ ఓ మై గాడ్, అది కరెక్ట్ కాదు, సాంప్రదాయం మంచిది కాదు. నాకేమనిపించింది అంటే వీళ్ళు ఎన్ని ఫోటోలు తీసి ఇట్లా అని పెడుతుంటారు కదా, దిష్టి అంటే ఉంటుందా, ఒక కూడా ఉండవచ్చు, ఆ దిష్టిగా విడిపోవచ్చు, అట్లా నజర్ అనేది ఉంటుంది. అదే అనిపించింది. సో మీకు డేటింగ్ యాప్స్ అవి వాటి గురించి ఏమన్నా అవగాహన ఉందా? లైక్ నార్మల్గా విన్నారా? నార్మల్గా విన్నా అంత అవగాహన. ఓకే, నార్మల్గా అబ్బాయిలు అమ్మాయిలు అంటే పెళ్ళికి ముందే ఇట్లా వాళ్ళు కలిసి ఒక దగ్గర ఉండి కొన్ని డేస్, దాని తర్వాత మళ్ళీ వర్కౌట్ కాకపోతే బయటకు వచ్చి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని అంతా ఇప్పుడు జరుగుతుంది. ఆనెస్ట్ ఈ జనరేషన్లో జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి మంచిగా గ్రాండ్గా డబ్బులు పెట్టి ఫుల్ రిచ్గా వెడ్డింగ్ చేసుకుంటారు. దాని తర్వాత కలిసి ఉంటారు. కలిసిన తర్వాత వాళ్ళకి ఎందుకో అది నచ్చదు. ఈడేంద్రా ఇట్లుంది, ఏంది పెళ్ళైన తర్వాత ఇట్లుంది, ఏంది పెళ్ళికి ముందు వాడుతూ ఉన్నదే బాగుంది కదా, లేకపోతే అమ్మాయితో ఉన్నదే మంచిగా ఉంది కదా అని ఇట్లా మైండ్ సెట్స్ మారి ఈ ఈ టైమ్స్లో వాళ్ళు హ్యాపీగా ఉండలేక వీళ్ళు హ్యాపీ, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇట్లా మీరేమన్నా చూసిరా? నార్మల్ జరుగుతుంది. ఓకే, వాళ్ళకే లాస్. లాస్ అది అమ్మాయికి లాసు, అబ్బాయికి లాసు, పేరెంట్స్కి ఎవరైనా చెప్పుకోవడానికి మీ అమ్మాయి అప్పుడు అట్లా జరిగింది, ఆ అబ్బాయితో జరిగింది, ఈ అబ్బాయితో జరిగింది, మరి ఇప్పుడు ట్రై చేసుకుని వాళ్ళ పేరెంట్స్కి అది తలవంపులే. మరి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, అది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఏదైనా చేసే ముందు పేరెంట్స్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు అంత పెద్ద నువ్వు కనీ చేసి చదివించి మంచి జాబ్ ఇప్పించి నేను ఒక సొసైటీలో మంచి పేరు తెప్పించుకుని అలాంటి వ్యక్తి అంటే మంచి అనుకో పేరు ఉంటుంది. అప్పటికి 45-50 ఏళ్ళు అంటే అప్పటికి సొసైటీలో పేరు ఉంటుంది. ఆయన పేరు ఖరాబ్ చేసి మీరు ఇట్లా చేసుకోవాలి, కరెక్ట్ ఎంత కరెక్ట్ అది? నిజమే. డేటింగ్ యాప్స్ అవి వేస్ట్ అది. అది ఇక దాన్ని మనం ఏమనలేం. మళ్ళీ కింద కామెంట్లు పెడతాయి, వచ్చాడు రా చెప్తున్నాడు రా అంటారు. ఎక్కువ మాట్లాడుకోవడం మంచిది. ఏంటంటే ముందు తరాలకు మనం ఏమి ఇస్తున్నాము మెసేజ్ అనేది వాళ్ళు కరెక్ట్ గా ఇప్పుడు ఉన్న వాళ్ళ ఎంజాయ్మెంట్ ను వాళ్ళ ముందు పెట్టడం కాదు. మనం కొంచెం కష్టమైనా సరే కానీ ముందు తరాలు కరెక్ట్ గా నడుచుకునేలాగా మనం చెప్పుకోవడం మనం బాధ్యత. ఇది అది వాళ్ళకి కష్టమైనా కానీ ముందు తరాలు అట్లా ఉండకూడదు. మనం కరెక్ట్గా తిరిగితే మన పిల్లలు కరెక్ట్గా తిరుగుతారు కొద్దిగా అయినా. ఇది ఇప్పుడే ఇంకా విచ్చలవిడిగా మనమే తిరుగుతుంటే మన పిల్లలు ఇంకా ఎంత ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇంకెట్లా ఉంటారు. దాన్ని కొంచెం మనము కొంచెం పట్టేసి వాళ్ళకి జాగ్రత్తలు మంచి బుద్ధులు చెప్తుంటే కొంచెమన్నా ఆగుతుంది కదా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఉన్న క్యాస్ట్లు అన్నిట్లల్లో చాలా క్యాస్ట్లు ఉన్నాయి కదా, వాటన్నిట్లల్లో ఏ క్యాస్ట్కి అసలు చాలా కష్టం అసలు సంబంధాలు చూడడం? కొమటోళ్ళ దాంట్లో కష్టం. ఓకే, బ్రాహ్మణ్స్లో ఉన్నారు, ఓకే, రెడ్డిస్లో కొంచెం ఉన్నారు కానీ రెడ్డిస్ దాంట్లో హై ప్రొఫైల్స్ ఉంటారు. ఎందుకంటే చాలా రెడ్డిస్ అంటేనే హై ఉంటుంది. దాంట్లో గరీబ్ అబ్బాయిలు ఉన్నారనుకో వాళ్ళు మొత్తం కూడా కష్టం అవుతుంది. రెడ్డిస్లో గరీబ్ కొంచెం లోవర్ మిడిల్ అబ్బాయిలు అనుకో వాళ్ళతో కూడా కష్టం అయిపోయింది. ఉన్నారు ఇటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఎటుకెళ్ళి మిడిల్ క్లాసే, అటు తిరిగి ఇటు తిరిగి మనకే ఈగోలు ఎక్కువ ఉంటాయి, మనకే దొరకరు. మిడిల్ క్లాస్ వాళ్ళకి దొరకట్లేదు. రిచ్ గా ఉన్న వాళ్ళకు అన్ని ఏదో సంబంధం చేసుకుంటారు. అది అయ్యా ఇప్పుడు ఏమైతుంది అంటే రిచ్ గా ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. మరీ తక్కువ ఉన్న వాళ్ళని కూడా ఎవరు పట్టించుకోరు, వాళ్ళు అంతేలే అనుకుంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళని అందరు పట్టించుకుంటారు. నిజానికి వాళ్ళని చేస్తారు కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా ముందుకు పోలేక వెనక్కి పోలేక వాళ్ళు చాలా ఆలోచిస్తారు.
డబ్బు ఉంది, డబ్బు ఉంది చేసుకున్నారులే చేసుకున్నారు అన్న ఒక టాక్ వస్తుంది. అంతే. మరి ఏం లేని చేసుకుంటే వాళ్ళకి ఏం లేదు బయట చేసుకున్నది ఎవరు చేసుకున్నా చేసుకుంటే ఏం లేదు మరి ఏం చేసుకుంటే చేసుకుంటూ ఇప్పుడు మిడిల్ క్లాస్ అనుకో ఏమైంది ఆయనకి మంచిగా ఉన్నది బాగున్నది అన్ని బాగానే ఉంది ఏమైంది రోగం గాబులం చేసుకున్నాడు గాబులం చేసుకున్నాడు వచ్చింది మేము చూస్తుంది కదా ఎప్పుడుంటే అప్పుడు చేయడం మళ్ళా చూడు ఎప్పుడు చేసుకుంటాం కదా నాకు చెప్పలేదు ఇప్పుడు దాకా చూసినా పోయి పోయి ఇట్లా చేసుకున్నాం. అదే ఏం మంచిగా ఉండే మా అమ్మాయి తెలిసిన పిల్లలుంటే మాకు తెలిసిన మంచి అమ్మాయి ఉండే మాకు ఎప్పుడుంటే మంచిగా చూస్తుంటే మేము చేస్తుంటే మీరు పోయి పోయి గాబులం చేసుకున్నాడు అని వాళ్ళ ముగ్గంటే వచ్చాను ఇట్లా ఎటుకెళ్ళి మిడిల్ క్లాస్ సఫర్ అవుతారు వీళ్ళతోని ఇట్లుంటది. ఇప్పుడు నార్మల్గా మీకు డివోర్స్ సంబంధాలు కూడా వస్తుంటాయి కదా, ఇప్పుడు వాళ్ళకు పిల్లలు కూడా ఉంటారు కదా, ఇది ఎట్లా మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు? అంటే వాళ్ళు చెప్తారు ముందు మేము పిల్లలు ఉన్నారు మేమే ఉంచుకుంటాము, నువ్వు అమ్మమ్మ కాదు ఓకే మేమే ఉంచుకుంటాము ఖాళీగా అమ్మాయిని చేసిస్తాము అట్లా ఉంటారు చూడండి. ఇంకొకరు ఉంటారు అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి అమ్మాయితో పాటు పిల్లలు కూడా అమ్మాయితో పాటు పిల్లలు కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి ఓకే అట్లా చెప్తారు. చాలా మంది ఏంటంటే పిల్లల్ని యాక్సెప్ట్ చేయరు చిన్న పిల్లలను యాక్సెప్ట్ చేయరు. అంటే మళ్ళీ రేపు పొద్దుగాల అవుతుంది ఇక్కడ సైడ్ కూడా ఉంటారు అబ్బాయి సైడ్ పిల్లలు కూడా ఉంటారు ఒకరు ఇద్దరు ఉంటారు మళ్ళీ రేపు పొద్దుగాల అలా ఉంటున్న వాళ్ళకి మళ్ళీ వీళ్ళంతా పెద్ద కల్చర్ అవుతుంది నేను అది పెద్ద అవుతుంది అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎవరో ఒకరు పెద్దగా సరేలే కానీ మన పిల్లలు వాళ్ళకి ఒకరు ఉంటే ఇంకొకరు ఏ పిల్లలు కనరు ఇక వాళ్ళు ఇద్దరు మా పిల్లలు అనుకొని చూసుకొని చదువుకోవాలి కూడా ఉన్నారు. ఓకే ఇదైతే కొంచెం లైక్ మీకు ఏమనిపిస్తుంది నార్మల్ సెకండ్ టైం పెళ్లి చేసుకున్న వాళ్ళు వస్తారు కదా, ఆ సెకండ్ టైం పెళ్లి చేసుకున్నప్పుడన్నా కరెక్ట్ ఉంటారా? ఉంటారు అంటే కొంచెం వాళ్ళకి రిలీజ్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పటికే ఈ అమ్మాయితో ముందు అమ్మాయితో ఇట్లా అయిపోయింది చాలా చూసి పెళ్లి చేసుకున్నాం మళ్ళీ ఈ అమ్మాయి కూడా పోయింది అనుకుంటే మళ్ళీ రేపు పిల్లలు కష్టం అని రియలైజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అమ్మాయి కూడా అమ్మాయి కూడా అనుకుంటది మళ్ళీ మా నాన్న అదేదో ముందే రియలైజేషన్ ఉంటే బాగుంటుంది. కాకపోతే ఇక ఇంకొకటి వాళ్ళు కూడా ఎంత సఫర్ అయితే విడిపోతారు. అది వాస్తవమే. వాళ్ళు కూడా ఎంత ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ విడిపోవాలని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది కలిసి ఉండి కొట్లాడడం కంటే విడిపోయి సుఖంగా ఉండడం బెటర్, ఇలాంటివన్నీ చాలా వింటుంటాం. ఎందుకంటే ఎంత సఫర్ అయితే మాత్రం వాళ్ళు కూడా విడిపోవడానికి ఆలోచన చేస్తారు. అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే అంత టార్చర్ ఉంటే కదా విడిపోతారు కదా. అవును వాళ్ళు సెకండ్ టైం పెళ్లి చేసుకోవడానికి అది మైండ్ పెట్టుకుంటుంది. అంటే ఎట్లా ఫస్ట్ ఉంటుంది కదా ఫస్ట్ స్టోరీ ఉంటుంది కదా స్టోరీ కొంచెం సెకండ్ టైం పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు అమ్మాయి ఉంది పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మరి నన్ను టార్చర్ చేసిండు తాగుడు చుడు కొట్టుడు ఫస్ట్ అబ్బాయి చూపించగానే ఫస్ట్ తాగురా కాకపోతే చేసుకుంటా పని చేయకుండా పర్లేదు నేను చేసుకుంటా కానీ తాగొద్దు అని ఆ అమ్మాయి ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళ మైండ్ సెట్ ఉంటాయి కదా వాళ్ళకి. ఇక అబ్బాయి ఉంటాడు అబ్బాయి ఏమంటున్నాడు అంటే ఫస్ట్ అమ్మాయి ఎట్లా అంటే బయట తిరుగుడు ఉంటుంది లేకపోతే ఇంత సరిగా వంట చేయకుండా వాడు ఫస్ట్ పోగానే వంట వస్తుందా నీకు నువ్వు ఇంటికి వెళ్ళి పోతుంది బయట ఎక్కడ పోతుందే ఉండాలి అని అబ్బాయికి థాట్ ఇలాంటి ఫస్ట్ వాళ్ళకి అయిన మెంటాలిటీ అన్ని కూడా సెకండ్ సంబంధం మీద వాళ్ళు మాట్లాడుకుంటారు. ఫస్ట్ ఓకే ఈ సంబంధాన్ని మాట్లాడుకొని వాళ్ళు ఆ నిర్ణయానికి వస్తారు రావద్దు మళ్ళా ఫస్ట్ లెక్కనే రావద్దు అనే నిర్ణయానికి వస్తారు. అట్లా వాళ్ళకి ఎంత సఫర్ అయితే మాత్రం విడిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు వరకు మనం ఆల్మోస్ట్ చాలాసేపు మాట్లాడుకున్నాం, చాలా థింగ్స్ మాట్లాడుకున్నాం. దీంట్లో మీరు ఫైనల్గా ఇప్పుడు అబ్బాయిలకి ఏం సజెషన్ ఇస్తారు? అబ్బాయిలు ఏదైనా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అమ్మాయి బాగుందని టెంప్ట్ అయిపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అట్లా అని చెప్పేసి పేరెంట్స్ మాట కూడా కొంచెం వినాలి. ఎందుకంటే ఇది చాలా మెయిన్ అబ్బాయిలకైతే పేరెంట్స్ మాట విన్నారనుకో వాళ్ళు 100% ఆలోచించే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అమ్మాయి తరపున కానీ అక్కడ పేరెంట్స్ తరపున అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి ఆలోచించి చేస్తారు. ఏంటంటే అబ్బాయి ఫ్యూచర్ వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారు, దీని తర్వాత ఎట్లుంటది వీళ్ళ ఫ్యూచర్ అని. అట్లాంటప్పుడు అబ్బాయిలు తొందరపడకుండా కొంచెం వాళ్ళు చెప్పేది వినాలి. వీళ్ళే ఏంటంటే ఒక ఏజ్ రాగానే వాళ్ళు ఏంటంటే ఎంజాయ్మెంట్ ఉంటారు, అబ్బాయి తొందరగా అన్నిటికీ కనెక్ట్ అయిపోతున్నారు. సో అట్లా కాకుండా ఏంటంటే కొంచెం నిదానంగా ఆలోచించుకోవాలి. ఏ దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఒకటే అబ్బాయిలకి ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే స్టడీ అయిపోగానే జాబ్ వస్తుంది, జాబ్ కాగానే
సెటిల్ అయింది అంటే పెళ్లి చేసుకోండి. అది ఇల్లు జాగా తర్వాత విషయం. చేసుకోండి, అది తర్వాత ఎట్లా అవుతుంది. అది అమ్మాయిలకి ఇచ్చే సలహా ఏంటి? అమ్మాయిలకి ఇచ్చే సజెషన్? అమ్మాయిలు 25 వరకే పెళ్లి చేసుకో, 25 వరకు. ఎందుకంటే 30 దాటితే అమ్మాయిలకు చాలా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి తెలుస్తలేదు. పోయిన తర్వాత ఇప్పుడు లేట్ అయినాక అప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఏం లాభం ఉండదు కదా. అందుకే ముందు ఏంటంటే ఒకప్పుడు మంచిగా, ఇప్పుడు మన అమ్మ వాళ్ళు పిల్లల్ని చూసుకోవడము మనకు కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చూసుకునేలాగా లేరు, ఎందుకంటే ఆల్రెడీ మనమే పెద్దగా అయినాక 30+ తర్వాత చేసుకుంటే వాళ్ళేం చూసాం. అట్లా అనేది ఏంటంటే వీళ్ళకు ఇక ఇది అయిపోతుంటది. అందుకోసమే ఏంటంటే హెల్త్ పరంగా కానీ ఆరోగ్యపరంగా మళ్ళీ పిల్లల్ని చూసుకోవడానికి కానీ జాబ్, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొంచెం పెద్దగైన తర్వాత చేసుకోవచ్చు. ఆలోచన చేయాలి. మేము మొత్తం సెటిల్ అయినాక పిల్లల్ని కంటామని, మొత్తం సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటామంటే మాత్రం ఫ్లాప్. అది మంచి ఆలోచన. పిల్లలు పుట్టి కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళని స్కూల్ పంపించి మీరు జాబ్ చేసుకోండి. పేరెంట్స్కి ఇచ్చే సూచన ఏంది? పేరెంట్స్కి ఇచ్చే సూచన ఒకటే, మీరు మనం బిల్లు సెటిల్ చేయాలి, బిల్లు పెళ్లి చేయాలి. పెళ్లి చేయడం వాళ్ళ అమ్మాయి తీసుకొస్తుంది, నాకు కట్నం చేయాలి, డబ్బు తీసుకొస్తుంది, జాబ్ చేస్తుంది, ఇంకా కొన్ని నువ్వు రావుతా అనకుండా అమ్మాయిలు జాబ్ చేయకపోతే ఏమన్నది, వాళ్ళకి వెళ్ళి టైంకి పెళ్లి చేయండి, వాళ్ళ నిర్ణయాన్ని బట్టి వాళ్ళ చేయండి.